నమస్తే. నేను మీ తేజ. మంగ్లీ వివాదం ఎప్పుడైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కి సుబ్బారావు వచ్చి మంగ్లీ పైన కేసు పెట్టాడో అప్పటినుంచి కూడా ఈ రోజుకి నాలుగో రోజైతుంది. ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి చర్యలైతే తీసుకోలేదు. బాధితుల పక్షాన పోరాడడానికి ఎవరు కూడా లేకుండా పోయారంటూ కూడా చెప్తున్నారు. అడ్వకేట్ సుబ్బారావు, అతని స్నేహితులు మాత్రమే ఈ ఇష్యూ పైన ఎక్కువగా ఫోకస్ చేసి ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రీసెంట్‌గా మంగ్లీ ఒక ప్రెస్ మీట్ లాంటిది ఏర్పాటు చేసి అంటే తనకి ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ లేదు అంటూ కూడా చాలా విషయాలు ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. కొంచెం ఎమోషనల్ అయింది. కానీ బాధితుల పక్షాన కూడా పోరాడతానని చెప్పింది. అయితే ఇంకో పక్క బాధితుల పక్షాన పోరాడతా అన్నప్పుడు మరి మంగ్లీ ఎందుకు బాధితుల గురించి పట్టించుకోవడం లేదు, ఆరా తీసుకోవడం లేదు, పోలీసుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళని వెంటబెట్టుకొని వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళట్లేదు? ఇలాంటి అనేక ప్రశ్నలైతే ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. తాజాగా మనం ఈ బాధితుల పక్షాన ఉండి మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తున్న తిరుమలేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నివాసం దగ్గరకైతే మనం రావడం జరిగింది. క్లియర్ గా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఒకసారి మనం క్లియర్ గా చూడొచ్చు. వాళ్ళు దాదాపు హైదరాబాద్ వచ్చి 4 రోజులు అవుతుంది. తిండి తిప్పలు లేకుండా ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర, ఫుట్ పాత్స్ దగ్గర అట్లానే ఉండి మాకు న్యాయం కావాలంటూ కూడా వాళ్ళు ఎక్కువగా ఫైట్ చేస్తా ఉన్నారు. మరి చూద్దాం, క్లియర్ గా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. సో మంగ్లీ రీసెంట్ గా ప్రెస్ మీట్ లాంటిది పెట్టి బాధితుల పక్షాన పోరాడతా అని చెప్తుంది. అలాగే మధు పైన కూడా కేసు పెట్టా అని చెప్పింది ఆమె. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎవరైతే మంగళి గారు మేము బాధితుల పక్షాన ఉండి పోరాడతాం, ఇదంతా ఫాల్స్ అలిగేషన్ అది ఇది అని చెప్పిర్రో, నేను మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తున్నాను మంగళి గారికి. నిన్న మీరు కంప్లైంట్ ఇచ్చారు. ఈ యొక్క కంప్లైంట్ లో ఎక్కడ మధు ఫ్రాడ్ అని మీరు చెప్పలే. మీరు ఏం చెప్పారు? మదంతకు మధు ముందుకొచ్చి ఆయన అప్రూవల్ గా మారడం ఏందండి? డబ్బులు కదా ఇప్పియాల్సింది. ఆయన హత్య చేయలేదు, ఇంకోటి చేయలేదు, మానభంగం చేయలేదు. ఇక్కడ డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు పోగొట్టుకున్నందుకే కదా ఇంతమంది రోడ్డున పడ్డారు. మీరు అది గుర్తించకుండా మీరు ఈ టాపిక్ డైవర్ట్ చేయడం కోసము కేవలం హేమకాంత్ అనేటోడు బాధితుడు. ఇక్కడ హేమకాంత్ అనేటోడు బాధితుని పట్టుకొని నిందితుని చేయడం ఇది ఎక్కడ న్యాయం అండి? హేమకాంత్ రెడ్డి అంటే మొదటి నుంచి కూడా చెప్తున్నారు కదా, నేను కూడా కొంతమందితో పెట్టించాను అని. హేమకాంత్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే రమావత్ మధునుడో అందరూ ఒక కంపెనీలో పనిచేసే క్రమంలో వీళ్ళంతా స్నేహితులు. మధు అనే వ్యక్తి బయటికి వెళ్ళి ఆయన వేరే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టి కొన్ని డబ్బులు సంపాదించుకొని వీళ్ళ ముందుకు వచ్చి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత మీరు కూడా పెట్టండి అని వీళ్ళని రిక్వెస్ట్ చేసి వీళ్ళందరికీ ఒక రిసార్ట్ బుక్ చేసి అక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఇట్లా ప్లానింగ్ ఇట్లుంటుంది, ఇట్లా మన భవిష్యత్తు ఇట్లుంటది అని అందరికి మొత్తం స్వర్గాన్ని నరకాన్ని రెండింటి ఆ రోజు చూపించినట్టు. నరకం అంటే ఇప్పుడు అనుభవిస్తున్నారు, స్వర్గం అంటే ఆ రోజు చూసినారు. ఇప్పుడు ఈ పోగొట్టుకొని నరకం అనుభవిస్తున్నారు. ఆ రోజు మొత్తం స్వర్గంలో తేలినారు అనమాట. ఈ రోజు నరకం అనుభవిస్తున్నారు, డబ్బులు వస్తాయని. అట్లా వీళ్ళు బాధితులంతా కలిసి డబ్బులు పెట్టడం జరిగింది. నేను ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, రమావత్ మధు గారికి మంగ్లీ గారికి సంబంధం లేదు అనంటే మీడియా మిత్రులు ఒక్కటి గుర్తించుకోవాలి. మంగ్లీ గారి ఇంటికి బాధితులు ఈ రోజు కాదు, ఏ రోజైతే రమావత్ మధు మీ ఇంట్లో ఉన్నాడో ఆ రోజు ఏ విధంగా మీ ఇంటికి వెళ్ళారు, దానికి సంబంధించిన ఫోటో గానీ ఏదైనా వీడియో గానీ మీ దగ్గర ఉందా? మీరు డైరెక్ట్ గా చూపిస్తారా? ఎందుకంటే మంగ్లీ నాకు సంబంధం లేదు అంటూ కూడా నేను ప్రెస్ మీట్ లో చెప్పింది ఆమె. నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి, నేను ఆవిడ ఇంటికి మీరు ఒకవేళ పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళంటే ఆ రోజు డబ్బులు పెడుతున్నారు కాబట్టి ఆ క్రమంలో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండొచ్చు. ఈరోజు మీరు వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుందేమో. ఇది నేను కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ మీకు అందిస్తానండి. ఈ యొక్క ఫొటోస్ వీడియోస్ మంగ్లీ గారి ఇంట్లోటివే కాదా? ఇది మంగ్లీ గారి ఇల్లు. మంగ్లీ గారి ఇల్లు ఇది 100% మంగ్లీ గారి ఇంట్లో కనిపించట్లేదు. మంగ్లీ గారు వీళ్ళు వెళ్ళిన క్రమంలో ఎక్కడ కూడా లేరండి. మంగ్లీ గారు లేని సమయంలోనే రమావత్ మధు అనేట ఆయన అదే ఇంట్లో ఉండి వీళ్ళని పిలిపించిండు. ఇప్పుడు నా ఇంటికి మీరు వచ్చారు, నేను లేకపోయినా తిరుమలన్న ఇల్లు అని మీరు అనుకుంటారు కదా. ఆ రోజు మంగ్లీ గారి ఇల్లు అనుకుని వాళ్ళు వెళ్ళారు. మంగ్లీ గారి ఇల్లే అది, క్లియర్ గా మంగ్లీ గారి ఇల్లు. మంగ్లీ గారి ఇంకా వేరే పిక్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఎవరైతే రమావత్ మధు అనేట ఆయనకి ఇగో ఇక్కడ ఈయన రమావత్ మధు సూటు బూట్ వేసుకున్నటువంటి ఆయన రమావత్ మధు. ఇక్కడ హేమకాంత్ రెడ్డి, ఈయన రమావత్ మధు, ఈయన భరత్ చౌహాన్, ఈయన సత్య అని ఈయన కూడా డబ్బులు పెట్టిండు. ఇక వీళ్ళందరూ డబ్బులు పెట్టిన వాళ్ళు బాధితులే, వీళ్ళందరూ కూడా బాధితులే అండి. ఇగో
అదే క్రమంలోనే వీళ్ళుగా చర్చలు చేసుకోవడం కోసం మంగళి గారి ఇంటికి ఇల్లు ఇది మన కోకాపేటలో ఉంటదండి. ఇక్కడ చూడండి, ఒకసారి విజువల్ చూడు. క్లియర్ చూడండి, ఇది మంగళి గారి ఇల్లు అండి. కోకాపేటలో మంగళి గారి ఇల్లు, ఇది 15th ఫ్లోర్. అక్కడ వీడియో తీస్తున్న వ్యక్తి కూడా హేమకాంత్ రెడ్డి. ఈ రోజు మంగళి గారు టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం కూడా ఇగో ఇక్కడ కూర్చొని తింటున్నటువంటి వ్యక్తి రమావత్ మధుకి మంగళి గారికి సంబంధం లేదని ఏ విధంగా చెప్తాడు? ఇంత క్లియర్ కట్ గా కళ్ళకు కట్టినట్టు ఇక్కడ సాక్ష్యతో సహా ఉండడం వల్లనే ఈ రోజు కేవలం హేమకాంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఆయన ఇప్పటికే సూసైడ్ కి పాల్పడితే మేమంతా కాపాడి, అరే బాబు చస్తే రావు, బతికితే డబ్బులు వస్తాయి, నువ్వు చేస్తే నీ కుటుంబం ఇంకా రోడ్డున పడతావు, నువ్వు ఒక్కడే ఈ రోజు రోడ్డు మీద తిరుగుతున్నావు, నీ కుటుంబం మరీ తండ్రి లేనోడు, నీ పిల్లలు ఇద్దరు గుడ్డి వాళ్ళు అవుతారు అని మేము ధైర్యం చెప్పడం జరిగింది. ఈ రోజు కేవలం ఆయన టార్గెట్ చేసి ఆయన చంపే ప్రయత్నం ఈ రోజు చేస్తున్నారని నేను ప్రధానంగా చెప్తున్నాను. నేను మంగ్లీ సిస్టర్ గారికి మళ్ళీ చెప్తున్నాను, మీరు దయచేసి ఇప్పటికి జరిగింది అంతా జరిగింది, మీరు బాధితులకు న్యాయం చేస్తానని మీరంతా మీడియా ముందు ఒప్పుకున్నారు. అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవడం అలాంటి ఏమైనా చేశారా? నేను 100% ఆమెను కలిసినానండి. ఎప్పుడైతే పంజాగుట్ట అప్పుడు కాదు, రీసెంట్ గా నిన్న చేసిన వ్యాఖ్యల తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవడానికి ప్రయత్నించారా, లేదా హేమకాంత్ రెడ్డి గారిని కాంటాక్ట్ అవడానికి ప్రయత్నించారా? లేదండి. యాక్చువల్ గా మేము ఎప్పుడైతే ప్రధానంగా ఆమె ఫస్ట్ వాళ్ళెవరు బాధితులు లేరు, సుబ్బు గారే ప్రధానంగా కావాలని నా మీద ఫోకస్ చేసి నన్ను టార్గెట్ చేసి బ్లేమ్ చేస్తున్నాడు అని అన్నప్పుడు, బాధితులు ఎవరైతే ఉండి ఈ రోజు మీడియా ముందరకు వచ్చారో, మీడియా ముందుకు వచ్చిన తర్వాత మంగ్లీ గారు మధుని మీడియా ముందుకు పంపించడం జరిగింది. ఇది బాగా గుర్తించుకోవాలి. మధు అనే వ్యక్తి అంతకు ముందు ఎన్నో రోజులు 6 నెలల నుంచి ఆయన కోసం వీళ్ళు తిరగని చోటు లేదు, తిరగని ఊరు లేదు, తిరుగుతూనే ఉన్నారు. మధు అనే వ్యక్తి ముందరికి రాలేదు, పటాన్చెరులోనే దాపెట్టుకున్నాడు, పటాన్చెరులోనే ఒక ఇంట్లో ఉన్నాడు. ఆ పటాన్చెరుకు సంబంధించిన వాళ్ళు నేను వెళ్ళి కలిసిన తర్వాత అదే రోజు సాయంత్రం మంగ్లీ గారిని వెళ్ళి కలిశారు. మీరు కావాలంటే నాగేశ్వరరావు గారిది ఈరోజు సిసి ఫుటేజ్ ఉంటదండి, అడ్వకేట్ నాగేశ్వరరావు గారిది, పూజారి అడ్వకేట్ నాగేశ్వరరావు గారిది, ఆ సిసి ఫుటేజ్ చూడొచ్చు. అండ్ మంగ్లీ ఇంటికి కూడా వీళ్ళు వెళ్ళారా లేదనేది కూడా ఆ యొక్క అపార్ట్మెంట్లలో మీరు సిసి ఫుటేజ్ చూడొచ్చు. అంటే బాధితులు గత 6 నెలల నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మధు అనే వ్యక్తిని పట్టుకోవడానికి, ఎక్కడ కూడా దొరకల. మంగ్లీ గారు పేరు, మంగ్లీ గారు ఉన్నారు అనే విషయాన్ని బయటకు తీసిన తర్వాత మీరు చెప్తున్నట్టు రీసెంట్ గా రమావత్ మధు బయటకు వచ్చి వీడియో పెట్టాడా, మంగ్లీకి సంబంధం లేదని, అదేనా మీరు చెప్తుంది? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలండి, ఇన్ని రోజులు ఇంత జరుగుతున్నప్పుడు కూడా రమావత్ మధు అనేటోడు బయటికి రాలే. ఇన్ని వీడియోలు బయటికి పోయినప్పుడు కూడా ఆ వీడియోలలో ఫేక్ అని చెప్పడానికి ఆయన బయటికి రాలే. ఎప్పుడైతే మంగ్లీ గారు దీన్ని ఎట్లా చేయాలి, నా తమ్ముడిని ఎట్లా కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవాలనే ధోరణితో ఈరోజు ఒక అబద్ధాన్ని ఇంకా డబల్ చేయనికే మధు అనే వ్యక్తిని మీరు ఎక్కడికో స్టూడియోలోకి అక్కడికి పంపించాల్సిన అవసరం కూడా లేదండి. మీరు ఎక్కడైతే సర్జనర్ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చిర్రో, ఎక్కడైతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కానీ, ఇక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కానీ, పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కానీ ఇచ్చిరు కదా, అక్కడికి పిలిపించండి, వాళ్ళ ముందరనే న్యాయం జరగని. లేదా ఒక ప్రధాన ఏదైనా టీవీ ఛానళ్ళకి పిలిపించి మీరు కూడా అక్కడ కూర్చొని వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు కదా, వీళ్ళందరూ బాధితులు వస్తారు, నేను తీసుకొస్తాను, మీరుండి మధు గారిని పిలిపించి చేయండి. ఇప్పుడు హేమకాంత్ రెడ్డి తీసుకున్నాడు అంటే హేమకాంత్ రెడ్డి మీ ముందరనే ఉన్నాడు కదా, ఎటైతే పారిపోలేదు కదా. ఒక విషయం అడుగుతా, చెప్పండి. ఇప్పుడు మీరు పూజారి నాగేశ్వరరావు, మీరు మంగ్లీ, రమావత్ మధు, ఇంకా అడ్వకేట్ సుబ్బు, మీరు కలిసి మీటింగ్ ఒకటి సెటిల్మెంట్ లాంటిది చేయడానికి ప్రయత్నించారు కదా, అది నిజమా అబద్ధమా? సెటిల్మెంట్ కాదండి. యాక్చువల్ గా ఎప్పుడైతే మంగ్లీ గారి పేరు సుబ్బారావు అనే అడ్వకేట్ తీసిండో, ఆ తీసిన క్రమంలో మంగ్లీ గారు అడ్వకేట్ సుబ్బుకి సుమారు 30 సార్లు కంటిన్యూ కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన తర్వాత ఏంటి అని సుబ్బారావు గారు అడిగిన తర్వాత, నా పేరు ఎందుకు తీస్తున్నారండి, నేను ఉండండి, నేను మధు కాల్ కలుపుతాను చెప్పండి. మీరు కలిసారా డైరెక్ట్ గా? ఇప్పుడు మనం ఎలా కూర్చున్నాం అలాగా మీరు కూర్చొని మాట్లాడారా మంగ్లీతో? ఆ క్లారిటీ కోసమే మీకు ఇది ఇవ్వడానికి వస్తున్నానండి. ఆమె కాల్ చేసి స్వయంగా మధుకి కాన్ఫిడెన్స్ కాల్ కలిపి మాట్లాడిచ్చిన తర్వాత మరుసటి రోజు పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్ దగ్గరికి మంగ్లీ గారు పిలిచారు. మంగ్లీ గారు పిలిచిన తర్వాత నేను, అడ్వకేట్ సుబ్బారావు, కొంతమంది బాధితులు ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో వీళ్ళందరం కూడా అక్కడికి వెళ్ళాం. 100% అందరు వచ్చారు. అందరు వచ్చిన తర్వాత మంగ్లీ గారు ఒక ఓల్వో కార్ లో రావడం జరిగింది. దిగి ఆమె పైకి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి సుదీర్ఘంగా ఒక 3 గంటల పాటు సుబ్బు గారితో చర్చించడం జరిగింది. నేను ఉన్నానండి, నేను పక్క క్యాబిన్ లోనే ఉన్నా, మీరు సిసి ఫోటో ఈ రోజు కూడా చూసుకోవచ్చు అక్కడ. తర్వాత మళ్ళీ వెంటనే ఆ సుబ్బు మాట్లాడిన తర్వాత నన్ను కూడా అక్కడికి పిలవడం జరిగింది. నేను లోపలికి వెళ్ళిన
తిరుమల అంటే ఎవరు, తిరుమల అంటే అని ఆమె ఏకవచనంతో నన్ను మాట్లాడడం కూడా జరిగింది. నేను అప్పుడు కూడా జర చూసి మాట్లాడాను అంటే, తిరుమల గారు చెప్పండి అన్నారు. సరే, ఒక సిస్టర్ అనుకుంటున్నా, నాకైతే ఇబ్బంది లేదు కానీ మీరు మాట్లాడే క్రమం చాలా క్లియర్గా ఉండాలని క్లియర్ చెప్పినప్పుడు కూడా అక్కడ వేరే వ్యక్తులు కూడా సూచించారు. అమ్మ, ఏదైతే నీ పేరు గొప్పది, ఈరోజు నువ్వు ఎంతో మంది అభిమానాలతో కూడుకొని నువ్వు ఉన్నావు కాబట్టి వారందరిలో నీకు దెబ్బ తినకూడదు అని అంటే, ఎవరైతే రామావతి మధునోడో ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి ఈ యొక్క సమస్యని సాల్వ్ చేసుకో అమ్మా అంటే, ఆమె ఏం చేసింది, శ్రీముఖి గారి పేరు ఆమె తీసింది, హేమకాంత్ రెడ్డిని బయట తీసింది, సుబ్బారావు మీద టార్గెట్ చేసింది. ఇవన్నీ ఏందండి? ఈరోజు 100% మంగ్లీ యొక్క తమ్ముడు దీనిలో తప్పు చేసిండు. మంగ్లీ యొక్క తమ్మునికి దీనిలో ప్రధానమైన పాత్ర ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క బాధితులు మంగ్లీ గారి ఊరికి వెళ్ళారు. మంగ్లీ గారు ఊరికి వెళ్ళిన క్రమంలోనే హేమకాంత్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. ఈ రోజు ఇవన్నీ బయట పెట్టాడు. ఒక విషయం అడుగుతాను, మళ్ళీ చెప్పండి, క్లారిటీగా చెప్పండి. ఆ రోజు మీరు కలవడానికి రీజన్ ఏంటి? బాధితుల విషయమా, లేకపోతే మంగ్లీ గారి పైన పర్సనల్ గా అతను మాట్లాడాడని చెప్పిన దానికి మీరు అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారా? నేను మళ్ళీ క్లియర్ కూడా మీకు చెప్తాను. ఆ రోజు ప్రధానంగా కలిసినప్పుడు మంగ్లీ గారు ఒక రిక్వెస్ట్ చేసిర్రు, మీకు దండం పెడతా నా వీడియోలు తీసేయండి అని ఆమె అడిగారు. కేవలము నా వీడియోలు తీసేయండి ఈ ఛానల్స్ లో నుంచి. ఏ వీడియోలు? ఇప్పుడు సుబ్బారావు అని అడ్వకేట్ ప్రెస్ మీట్ పెట్టాడు కదండి మంగ్లీ గారి పైన. మంగ్లీ గారు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని సుబ్బారావు గారు చెప్పినందుకు ఆ రోజు ప్రధాన మీడియాలో టెలికాస్ట్ అయింది కాబట్టి ఆ వీడియోలు డిలీట్ చేయించండి అని సుబ్బారావు గారిని అడిగారు. కానీ ఆమె ఇంకోటి ఏం చేసింది, మేమందరం ఫోన్లు పక్కకు పెడితే ఆమె దొంగదాపు నుంచి ఇట్లా కెమెరా తీసి ఇట్లా వీడియో తీసింది. ఆ వీడియో తీసినప్పుడు కూడా అక్కడ ఏది కూడా వాయిస్ లేదండి. ఆమె కేవలం అక్కడ ఆమె కోసం ఎవరైనా చెప్పుదాం మంచి అని చెప్దామంటే కూడా వాళ్ళని కూడా ఈరోజు ఇరకాటంలో పెట్టడం జరిగింది. ఆమె మంగ్లీ అనే ఆమె డైరెక్టర్లను కానీ, మ్యూజిక్ డైరెక్టర్లను కానీ వీళ్ళందరినీ కూడా ఇరకాటంలో పెట్టింది కదా. రియల్ గా అంటే వేణుగుడుగుల గారు ఆ రోజు ఆయన యొక్క సమస్య కోసం పూజారి నాగేశ్వరరావు అడ్వకేట్ గారి దగ్గరకు ఆయన వెళ్ళడం జరిగింది. కానీ ఆ రోజు ప్రధానంగా ఆయన వేరే సమస్యతో అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్నాడు. సరే, ఈమె మన టీంకి సంబంధించిన ఆమె మన వ్యవస్థలో ఉంది అని ఆయన ఏదో ఆమెకి సర్ది చెప్పడానికి పోతే ఆయన పేరు కూడా ఈరోజు ఆమె బదలం లేపినట్టే కదా. శ్రీముఖి గారి పేరు ఆమె వాడడంలో కూడా మీరు గ్రహించవచ్చు. కేవలం టాపిక్ డైవర్ట్ చేసి ఈ బాధితులను ఇంకా నాశనం లేపాలి, 2 రోజులు ఇట్లనే పోరాడితే ఈ బాధితులు లాస్ట్ గా అడగకుండా అవుతారనే ప్రయత్నంతో ఈ యొక్క డైవర్షన్ తిప్పుకొని ఈ గేమ్ స్టార్ట్ చేసిరు వాళ్ళు. మీరు ముందు కలిశారు కదా అప్పుడు పూజారి నాగేశ్వర్ వీళ్ళందరితో కూడా, అప్పుడు కూడా కేసు పెడతా అని చెప్పిందా రామావత్ మధు పైన? కేసు పెడతాను ఆమె చెప్పలేదు. నాకు ఎవడో తెలియదు, నేను మన ముఖం చూడలేదు, నాకు సంబంధం లేదు అన్నది. కానీ ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానల్ టెలికాస్ట్ అయిందండి. రమావత్ మధు ఇంటికి మంగ్లీ గారు చెల్లెలు శివ అందరు వెళ్ళారు. అక్కడ ఇంటిని సందర్శించారు. ఒకవేళ వెళ్ళే వాళ్ళు గెస్ట్ గా వెళ్తే ఇల్లు ఓపెనింగ్ వెళ్ళాలి, ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కాదు, అది రాత్రి 1 గంట 2 గంటల సమయంలో కాదు. ఆ బిల్డింగ్ మీరు విజువల్ చూడండి ఒకసారి. రీసెంట్ గా పెట్టాను అని చెప్తుంది కదా, పెట్టిందా లేదా? ఎవరి పైన? ఒకసారి మీరు 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 ఆ యొక్క మంగ్లీ గారు కంప్లైంట్ ఇచ్చిన కాపీ మీరు ఒకసారి చదవండి. చదివినప్పుడు దీనిలో మధు పైన ఎట్లా మెన్షన్ చేసి పెట్టింది అనేది కూడా క్లియర్ గా ఉంటది. ఇక్కడ చూడండి. ఇట్ ఫర్దర్ సబ్మిట్స్ దట్ మిస్టర్ రమావత్ మధు he himself has came forward in the media, Signal TV, and he revealed the facts of the issue, and he himself approved and given all the information before the media. అంటే ఇప్పుడు మంగ్లీ గారు ఏం చెప్తారు అంటే, మధు గారు మంచోడే, ఆయన వచ్చి మీడియా ముందుకు వచ్చి అప్రూవల్ గా మారిండు. సో మధు గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఇక్కడ హేమకాంత్ రెడ్డి ఈ బాధితులకే సంబంధం అని ఆమె చెప్పినట్టే కదండి. ఇప్పుడు ఆమె రియల్ గా ఆమె పేరుని బయట తీసినటువంటి వ్యక్తి, ఆమె పేరు వాడుకున్నటువంటి వ్యక్తి, ఆమె ఫ్యామిలీతో గేమ్ ఆడించినటువంటి వ్యక్తి రమావత్ మధు. నువ్వు నీ క్యాస్ట్ అని, నువ్వు గిరిజన మహిళ అని ఎంతో మంది మేము కూడా చాలా మా బిడ్డ, మా యొక్క బిడ్డ అని మేమంతా అనుకున్నాం. కానీ నువ్వు ఎంతసేపు నా కులపిచ్చితోనూ నువ్వు ఇట్లా చేస్తున్నావు అని నేను అనుకోలేదు. ఇప్పుడు రమావత్ మధు అనడానికి మీ చెల్లెల్ని ఇస్తున్నారు అని రమావత్ మధుయే చెప్పిండు. అంటే ఇప్పుడు అంటే ప్రధానంగా ఈ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని లాగడం అనవసరం నేనంట. వాళ్ళ చెల్లె ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇతర వేరే విషయాలు కావచ్చు. మీరు ఫైనాన్షియల్ గా మోసపోయారు, దాని గురించి మాత్రమే మీరు మాట్లాడారు. ఒక విషయం చెప్పండి, మంగ్లీ గారికి ఇక్కడ ఉన్న బాధితులు ఎవరన్నా డైరెక్ట్ గా ఆమె అకౌంట్ కి ఏదైనా మనీ ట్రాన్సాక్షన్ జరిగిందా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, బాధితులు కూడా ఎవరు కూడా మేము మంగ్లీ గారికి డబ్బులు వేసినామని చెప్పలేదు, మంగ్లీ గారిని మేము చూసినామని చెప్పలేదు. కానీ మంగ్లీ గారి ఇంటికి వెళ్ళారు అండ్ మంగ్లీ గారు చెల్లెలతో మాట్లాడారు, మంగ్లీ గారు తమ్ముతో మాట్లాడారు. మంగ్లీ గారు తమ్ముడు ఎప్పుడైతే మోటివేషన్ క్లాసెస్ ఉంటో ఆ యొక్క మోటివేషన్ క్లాస్ లో కూడా ఆయన ఉన్నాడు. అండ్ ఆయననే స్వయంగా సిమెంట్ ఫ్యాక్టరీలో డబ్బులు పెట్టండి,
ఇది మా ఊరికి ఒక 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటది కాబట్టి ఇక్కడ నేను చూసుకుంటాను. ఈ యొక్క ఓపెనింగ్ కి మా అక్క గారు వస్తారు, ఆ రోజు గ్రాండ్ వెల్కమ్ ఇద్దాము, మనంతా ఫ్యూచర్ బాగుంటదని కూడా ఆయన సూచించాడు. ఇప్పుడు మంగ్లీ గారి సూచించిందా, మంగ్లీ తమ్ముడు సూచించాడు? మంగ్లీ గారి యొక్క తమ్ముడు సూచించాడండి. ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఎవరైనా అంటారు. ఇంకొక విషయం మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నేను ముఖమే చూడలేదు, వాడు ఎవడో నాకు తెలియదని మంగ్లీ గారు అంటున్నారు కదా. మీ యొక్క బర్త్డే జరిగిన రోజు రమావత్ మధు అనే వ్యక్తి మీ యొక్క బర్త్డే పార్టీలో ఉన్నాడా లేడా ఒక్కసారి మీరు వీడియో విజువల్స్ చూసుకోండి. ఆ యొక్క రిసార్ట్ బుక్ చేసినటువంటి వ్యక్తి కూడా రమావత్ మధుయే. మీకు 15 లక్షల రూపాయల డైమండ్ నెక్లెస్ ఇచ్చిందా ఇవ్వలేదా? మీరు తెలియదు అంటున్నారు కాబట్టి నేను ఈరోజు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. దీనికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉంటే మీరు మీడియా ముఖంగా అవసరం లేదండి, ఒక టీవీ ఛానల్ మమ్మల్ని పిలిపించండి, అక్కడనే మనం ఏమైనా ఉంటే కూడా చూసుకుందాం. మీరు ఒక విధంగా మేము ఒక విధంగా ఈ యొక్క టాపిక్ ని డైవర్ట్ చేసి లాస్ట్ కి మీడియా వాళ్ళకు కూడా విసుకొచ్చే విధంగా బాధితులను ఈ రోజు బజార్కి ఇచ్చడం కూడా పద్ధతి కాదని నేను అక్క మంగ్లీ గారికి వేడుకుంటున్నాను. అంటే మంగ్లీ గారి మిస్టేక్ ఉన్నట్టయితే నాకు ఎక్కడ కనిపించట్లా, అంటే ఈ వీళ్ళని మోసం చేసిన విషయంలో. కానీ వీళ్ళు మంగ్లీ గారి పేరు వాడుతున్నారు, అడ్వకేట్ సుబ్బు గారు వాడుతున్నారు, మీరు కూడా వాడుతున్నారు. అంటే ఇలా పర్సనల్ గా టార్గెట్ చేయడం మంచిది కాదు కదా. ఓకే అండి, ఇప్పుడు నేను మీకు నచ్చట్లేదు, మీకు ఉండట్లేదు అని మీరు అంటున్నారు. ఓకే, నేను మిమ్మల్ని బిలీవ్ చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చిన కంప్లైంట్ లో హేమకాంత్ రెడ్డి పైన ఏ విధంగా ఇచ్చారు, సుబ్బు గారి పైన ఏ విధంగా ఇచ్చారు, రమావత్ మధు పైన ఏ విధంగా ఇచ్చారు. ఈ రోజు బాధితుల పక్షాన నిలబడతా అని చెప్పి ఆమెనే. మరి బాధితులను మోసం చేసినటువంటి వ్యక్తి రమావత్ మధు కదా. రమావత్ మధు పైన మీరెందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? పోనీ రమావత్ మధుని పిలిపించి మీరు వీళ్ళందరూ బాధితులతో మీరెందుకు చర్చించలేదు? ఒక పాయింట్ చెప్పండి, మీకు ఎక్కడ మంగ్లీ గారు తప్ప అనిపిస్తలేదు? మంగ్లీ గారు ప్రధానంగా కూడా మీ మీడియా ముందనే, ఈ యొక్క మీడియా ముందర రమావత్ మధు అనే వ్యక్తి నేను చూడలేదు, వాడు ఎవడో నాకు తెలియదు అని అంత క్లియర్ చెప్పింది కదా. ఆమె బర్త్డే పార్టీలో ఆమె ఏం చెప్పిన తర్వాత, నా యొక్క బర్త్డే పార్టీలో నా ఫ్యామిలీ, మా నాన్న ఫ్రెండ్స్, నా యొక్క కొలీగ్స్ వీళ్ళు మాత్రమే ఉన్నారని చెప్పింది కదా. ఆ యొక్క బర్త్డే పార్టీలో రమావత్ మధు ఉన్నాడా లేడా? మీ యొక్క సిస్టర్ పక్కన కూర్చున్నాడా లేదా? మీరు వీడియో విజువల్స్ కూడా చూసుకోండి. అక్కడ ఒక మీడియా వాళ్ళు వీడియో తీస్తుంటే వీడియో తీయొద్దని కూడా వీడియో లాక్కున్న వ్యక్తి రమావత్ మధు. మీ వెన్నంటూ రమావత్ మధుని పెట్టుకొని ఈరోజు ఇంత సైడ్ ట్రాక్ పట్టించాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు మీరు కూడా చెప్తారు దీనిలో సంబంధమే లేదని. ఓకే, నో ప్రాబ్లం, మేము సంబంధం ఉన్నా నేను చెప్తలేను. కానీ న్యాయం చేస్తానే ఆమె ముందుకు వచ్చింది కదా. న్యాయం చేయకుండా సైడ్ తప్పుతో ఎందుకు పట్టిస్తుందండి? సుబ్బారావు మీదకి ట్రాక్ ఎందుకు మళ్ళీ ఇచ్చినట్టు? సుబ్బారావు అనే అడ్వకేట్ బీద వీళ్ళ పైన, వీళ్ళు బీదోళ్ళు, వీళ్ళ పైన న్యాయం జరగాలని వారి పైన పోరాడుతుంటే సుబ్బారావు పైన మీరు కేసు ఎందుకు పెట్టిరండి? మీరు ఏ తప్పు చేయకపోతే, మీకు దీని ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీరు కేసు ఎందుకు పెట్టిర్రు? మీ యొక్క మీడియానే ఆమెకి ఏదో ఒకటి చెప్తుండే కదా, అనవసరంగా మంగ్లీ పైన తప్పు జరిగింది అని వీళ్ళే చెప్తుండే కదా. ఇంత ఆర్భాటం ఎందుకు? ఈరోజు మీరు ఒకటే చెప్తారు, మీరు సెలబ్రిటీ అని మీరు అనుకుంటారు కదా. మీరు సెలబ్రిటీ ఓకే, మీరు చిన్న స్థాయి నుంచి వచ్చినారు ఓకే, కానీ మీరు ఒకటి అన్నారండి, పేడ్ ఆర్టిస్టులు అన్నారు. 100% పేడ్ ఆర్టిస్ట్ మీరండి. డబ్బులు ఇస్తే పాట పాడతారు, డబ్బులు ఇస్తే యాక్ట్ చేస్తారు. మీరు పేడ్ ఆర్టిస్టే కదండి. మరి వీళ్ళంతా డబ్బులు పెట్టిన వాళ్ళు మోసపోయినారు, వీళ్ళకి న్యాయం చేయండి. మీరు మరి ఈ క్వశ్చన్ మీరు అడగండి, మంగ్లీ గారిని ఈ క్వశ్చన్ అడగండి. ఆ రోజు అన్నది కదా బాధితుల పక్షాన్ని నేను నిలబడతాను, ఈ బాధితులను వాళ్ళ ఇంటికి తీసుకోపోదాం. ఎక్కడ నిన్ననే అన్నది. నిన్నొక్కటే కాదండి, మొన్న మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరనే అన్నారండి, మీడియా సమక్షంలో అన్నారు. బాధితులు పక్షాన నేను ఉంటాను, నేను న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతాను ఆమె చెప్పింది. నేను ఒకటే అంటున్నా, వీరందరూ బాధితులు నా దగ్గరకు వచ్చిర్రు కాబట్టి నేను సుబ్బారావు అనే అడ్వకేట్ కు ఈ కేసు అప్పగించడం జరిగింది. ఆయన కూడా ఈ యొక్క కేసులో మీ త్రూ వెళ్ళింది ఆయన దగ్గరికి కేసు. 100% అండి. ఇది ఫస్ట్ నా దగ్గరకి వీళ్ళందరూ అసలు థ్రెటనింగ్ కాల్స్ మీకు కదా రావాల్సింది, అతనికి ఎందుకు వెళ్తున్నాయి? సుబ్బారావు అనే అడ్వకేటే కదండి, ఇట్లా ఉంది, ఇది ఒక సమస్య ఉందని బయట పెట్టడం ద్వారానే కదా ఆయన మీద, నా మీదకి ఎందుకు వస్తుంది? అంటే నేనేమన్నా డబ్బులు దొంగతనం చేసి మీకేం రాలేదు అట్లాంటి? నాకెందుకు వస్తాయండి? నాకేం రాలేదు. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారా మంగ్లీ వాళ్ళు కానీ, రమావత్ మధు సంబంధించిన పర్సన్స్ కానీ ఎవరైనా? అంటే ఈ ఇష్యూ గురించి సెటిల్మెంట్ ద్వారా ఏదైనా పరిష్కారం చేసుకుందాం అని చెప్పి. సెటిల్మెంట్ అని చెప్పలేదు, ఒక 3-4 వ్యక్తులు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి ఇది ఏదన్నా ఉంటే సాల్వ్ చేసుకోండి ఎందుకు అన్నప్పుడు నేను కూడా వాళ్ళకి ఒకటే సూచించిన, ఇప్పుడు ఈరోజు మీడియా ముందుకు ఇంతమంది వచ్చారు, మీడియా ముందే ఆమె నేను న్యాయం చేస్తానని చెప్పి న్యాయం చేస్తే ఇది అయిపోతుంది అని కూడా నేను వాళ్ళకి సూచించిన. ఇప్పుడు ఆమె ఈ కీర్తి ఇంకా పెరుగుతుంది. వీళ్ళంతా ఇప్పుడు లాస్ట్కి రోడ్డు పైన తిన్నిక లేక ఏదైనా ఫుడ్ పెడితే చాలరానైనా 2 పూటలు గడుపు, 1 పూట తింటే 2 పూటలు మేము బతికిపోతామని వాళ్ళు ఆశిస్తారు. ఈరోజు 4 రోజుల నుంచి ఒకటే చొక్కా మీద ఒకటే ప్యాంట్ మీద ఉన్నారు.
నైట్ కాగానే ఆ చొక్కా ఉతుక్కోవాలి, మళ్ళీ మార్నింగ్ అదే చొక్కా వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏందండి? నేను మీకు కూడా మీడియా మిత్రులకు అందరికి వేడుకుంటున్నానండి, మీకైనా అందరికైనా దయచేసి బాధితుల పక్షాన మీరు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇది మంగ్లీ గారికి సంబంధం, ఇంకోరి గారికి సంబంధం అనకుండా బాధితులకు న్యాయం జరిగే విధంగా మీరు కొంచెం ఇంకా సహకరించాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.